ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లటలట లుటలుట. ఎవరు ఈ టమాటా? టమాటా కాదు, ఆయన పేరు ఆత్మలింగం. అక్క, సంక్రాంతి చందాకు వచ్చాడనుకుంటా. ఎంతో కొంత ఇచ్చి పంపించు. రాలింగం. లటలట లుటలుట, లటలట లుటలుట, లటలట లుటలుట. బెడ్రూమ్ లోకి తీసుకెళ్తావా ఏంటే? అల్మారా చూస్తాడు. ఎవరిది? నీ మొహం. ఎవరిదైతే ఏముందే, దోచుకుపోయే దొంగలా ఉన్నాడు వీడు. లటలట లుటలుట, ఈ ఆత్మలింగానికి అవమానమా? కోప్పడకండి స్వామి, మీ శక్తి సామర్థ్యాలు తెలియక పొరపాటు పడ్డారంతే. మ్యాజిక్ చేస్తాడా అమ్మా? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రప్పించలేదు మేము. నయనివి నువ్వేనని అందరూ నమ్ముతున్నా బామ్మగారు అయోమయానికి లోనై నీ విషయంలో నా అనుమానాన్ని ఇంకా సజీవంగానే ఉంచింది. అయితే ఏంటమ్మా? నయనినా, త్రినేత్రినా? ఇద్దరా? ఒక్కరా? ఒకరే ఇద్దరా? ఇద్దరికి ఇద్దరా, ముగ్గురికి నలుగురా అని బోల్డ్ లెక్కలు మాట్లాడకండి. సూటిగా మాట్లాడితే అర్థం అవుతుంది. అదేనే, ఈ విషయం గురించి ఆత్మలింగం గారితో మాట్లాడితే మన ఇంట్లో ఆత్మలు దూరాయన్నారు. ఆత్మలా? లటలట లుటలుట. ఏహే ఆపు. నువ్విలా అంటుంటే నాకేదో డబుల్ మీనింగ్ లా వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు వదినా? మన ఇంట్లో ఆత్మలు ఉండడం ఏంటి? లేనట్టు చెప్పకత్తయ్యా. గాయత్రి పెద్దమ్మతోనే ఆత్మల పరంపర మొదలైంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటొచ్చి చేరాయని ఆత్మలింగం గారు దివ్య దృష్టితో చెప్పారు. గాయత్రక్క కాకుండా ఇంకే ఆత్మలు ఇంట్లో ఉన్నాయో అని పిలిపించాము. దుమ్ము దుమ్ము దులిపినట్టు ఆత్మల్ని దులిపేస్తాను. మొత్తానికి స్వీపర్ అని చెప్పు. లటలట లుటలుట. ఏహే లటలట. ఆపు. తిల్లు ఆంటీ, ఇతగాడికి మీరెంత మూల్యం చెల్లించుకున్నారో గాని త్వరగా ఆత్మల్ని తీసుకెళ్లే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. హాసనక్క, నథింగ్ టు వరీ చెల్లి. గాయత్రత్తయ్యని తీసుకెళ్లే స్టామినా ఈ బోడిలింగానికి ఉండదులే. ఆత్మలింగాన్ని ఏదో ఒకటి లేవయ్యా, రంగంలోకి దిగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.